నేటి ముఖ్యాంశాలు. బుధవారం జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. బీదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి. ఈ నెల 25న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేయండి. నేమూరి శంకర్ గౌడ్. దున్నేటోనిదే భూమి, ఈ కండువా వేసుకున్నవాడిదే పార్టీ. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్. బండమీదిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ బోల్డ్. కోకట్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ నాయకుల ప్రచార హోరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. టీజేఎస్ నాయకులు సోమశేఖర్. ముదిరాజుల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే. ముదిరాజ్ సభ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్. బుధవారం జరిగే సీఎం సభకు భారీ ఎత్తున కార్యకర్తలు హాజరు కావాలి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు పట్టణంలో జోరందుకున్న బీఆర్ఎస్ ప్రచారం. నిరుద్యోగుల ఘోష అసెంబ్లీలో వినిపిస్తా స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ నాయక్. నిరుద్యోగుల కడుపు మంటే నా నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి విజయేందర్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బుధవారం జరిగే సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరిశీలించారు. ఈ సభకు సుమారు 1,00,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేలా జన సమీకరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాండూరుకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నారో రేపు తెలుస్తుందని, ఇప్పటికే కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం వెచ్చించారని, ఇంకా ఎన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తారో తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. తాండూరు నియోజకవర్గంలో రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి రేపు రావడం జరుగుతుంది. నేను తాండూరు ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు తాండూరుకి గతంలో ఎన్నడూ లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,680 కోట్ల రూపాయలు తాండూరు అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. మరి ఆయన స్వయంగా రేపు తాండూరుకి రావడము, మరి ఆయన మన తాండూరుకి ఇంకా ఏం చేయబోతా ఉన్నారు, తాండూరుకి మంచి పథకాలను మనకు చెప్పబోతున్నారు. ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు రావాల్సిందిగా నేను అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ తాండూరు పట్టణంలో ఉన్న విలియమన్ గ్రౌండ్లో ఈ సభను ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో భాగంగా పెద్దేముల్ మండలంలోని ఇందూర్, కందనెల్లి తాండా, బుద్దారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలను చూస్తుంటే తాను చూసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందని అన్నారు. గ్రామాలను గాలికి వదిలి తాను మాత్రం పెద్ద బంగ్లా కట్టుకొని రాజభోగం అనుభవిస్తున్నారని అన్నారు. రోహిత్ రెడ్డిని గెలిపిస్తే రౌడీ రాజ్యం వస్తుందని, కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. గ్రామాలలో ఎవరిని కలిసినా ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి తప్ప కేసీఆర్ ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్లు ఎక్కడా లేవని అన్నారు. రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక చేసిన అభివృద్ధి ఏం లేదని, ప్రజలు ఈసారి తాండూరులో రోహిత్ రెడ్డికి, కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పి ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దేముల్ జెడ్పీటీసీ దారాసింగ్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాచారి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి, తాండూరు కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నరసింహులు, కార్యదర్శి మీనాజ్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు వెంకటయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జితేందర్ రెడ్డి, నరేందర్ సేఠ్, రామరెడ్డి, బందెప్ప, ముదిరాజ్, చంద్రశేఖర్, పడగల రవి, కాంగ్రెస్ నాయకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ గారికి, అన్న స్థానిక జడ్పీటీసీ దారాసింగన్న గారికి, గౌరవ ఎక్స్ డిసిపి చైర్మన్ అన్న లక్ష్మణరెడ్డి అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్ గారికి, మల్లేశం గారికి, రియాజ్ గారికి, శోభారాణి గారికి, మండల వైస్ ఎంపీపీ సోదరి మధులత గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇందూరు గ్రామ పెద్దలకు రాంరెడ్డి గారికి, నరేందర్ శెట్టి గారికి, సైదప్ప గారికి, మధు పటేల్ గారికి, సురేష్ గారికి, చంద్రశేఖర్ గారికి, ప్రవీణ్ గారికి, శేఖర్ గారికి, నరసింహులు గారికి, బందెప్ప గారికి, వెంకట్ గారికి, అబీబ్ గారికి, రహీం గారికి, ఇస్మాయిల్ గారికి, ఆనందం గారికి, సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు సోదరుడు చెప్పిండు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇచ్చినటువంటి తెలంగాణని పదవి అనుభవించుకుంటూ ఆ రోజు మనకి ఏమేం మాటలు చెప్పిండు, ఏమేం చేస్తున్నాడో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకసారి మనం అంతా ఆలోచన చేసుకోవాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, అందరికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాడు. ఇందూరు గ్రామ ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి, ఎంతమందికి ఏమేమి ఇచ్చిండో ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నాడు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయి, కాంగ్రెస్ ఇది వస్తే చెయ్యదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పింఛన్లు ఇవ్వవు, కరెంట్ ఇవ్వవు అని చెప్పి లేనిపోని మళ్ళా అబండాలు సృష్టిస్తా ఉన్నాడు. ఈయన ఇట్లా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి ఇందూరు ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు. ఆ రోజు చెప్పింది ఇదేమి ఇందిరమ్మ ఇండ్లు పండుకుంటే కాళ్ళు తగ్గుతాయి, అల్లుడే తేడా వండుకోవాలి, కొడుకో తేడా వండుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టిస్తా నేను డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఇందూరు గ్రామం చెప్పుండమ్మన్నారు, ఎంతమంది కట్టించాడు మీకు ఇల్లు? మళ్ళీ కళ్ళపల్లి మాటలు చెప్తాడు. దయచేసి మైనార్టీలను మోసం చేసిండు, బీసీలను మోసం చేసిండు, ఎస్సీలను దళితులను మోసం చేసిండు, గిరిజనులను మోసం చేసిండు. ఆ కుటుంబాన్ని తప్పించి ఒక కల్వకుంట్ల కుటుంబం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయిన తప్పించి తెలంగాణ ప్రజల కోసం కాలేడు. ఇప్పుడు సోదరుడు కానీ ఇప్పుడు క్లియర్ గా చెప్పిండు, ఒక్కసారి గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు విద్యార్థులకు ఏం చేస్తాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దయచేసి మాయదారి మనం నమ్మకుండా రేపు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా ఉంది. మనము జరగబోయే నవంబర్ 30 తారీఖు నాడు మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన దగ్గర మీరు పోయినసారి మన భుజస్కంధాల పైన మోసుకొని మనం ఎమ్మెల్యే గారిని గెలిపించినాం. గెలిపించిన తర్వాత ఏం చేసిండు ఆయన? 6 నెలలు కూడా పార్టీలో ఉండకుండా బీఆర్ఎస్ అమ్ముడపోయిండు. అమ్ముడపోయి ఏం చెప్పిండంటే నేను డెవలప్మెంట్ చేస్తాడు. డెవలప్మెంట్ అంటే ఒక ఇందూరు గ్రామ ప్రజలు ఒకటి ఆలోచన చేసుకోండి, మీ గ్రామంలో ఎస్సీ కాలనీలకు నీళ్లు పోతున్నాయి, ఒక కల్వేటు రోడ్ డ్యామ్ కట్టియలేని ఎమ్మెల్యే ఇదేనా అభివృద్ధి అని చెప్పి ఒకసారి నేను అడుగుతా ఉన్నాను. వర్షం పడితే ఒక ఇంజనీర్ పెట్టి తెలివితో ఒక కల్వేటు రోడ్ డైవర్ట్ చేసి అయ్యపోయే చిన్న పనికి
గా చిన్న పని చేయలేని ఒక ఎస్సీ కాలనీ వర్షం వస్తే మునిగిపోయే వాటర్ వర్షం వస్తే నీళ్ళు మునిగిపోతా ఉంది. గా పని చేయలేని ఎమ్మెల్యే ఏం డెవలప్ చేస్తుండో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. ఆయన చేసిందంతా ఒకటే. ఎందుకు ఎమ్మెల్యే ఏంటంటే 100 కోట్లకు అమ్ముడ వేయిండు. ఈ రోజు ఉస్క మాఫియా చేయడానికే ఎమ్మెల్యే అయిండు. ఎక్కడ భూ కబ్జాలు చేయాలన్నా ఈయన ఎమ్మెల్యే వస్తామంటుంది. ఎక్కడ శుద్ధ మాఫియా, ఎక్కడ శుద్ధ లీజుకి భూమి కావాలన్నా ఎమ్మెల్యేకు డైరెక్ట్ ఒక గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పెట్టుకున్నాడు ఇంటికి. ఆ ట్యాక్స్ పోతేనే కానీ, ఇంటికి ముడుపులు పోతేనే కానీ ఆ పని కావాలి. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక సెల్ డీడ్ కావాలన్నా కానీ ఈయనకు సపరేట్ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఇంటికి ముడుపులు పోతేనే కానీ. ఈ నెల 25న శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తాండూరు జనసేన బీజేపీ అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. తనకు ఒక అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని శంకర్ గౌడ్ కోరారు. పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేయాలని తాండూరు నియోజకవర్గ ప్రజలను శంకర్ గౌడ్ కోరారు. ఆశీర్వదించండి. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం ఏదైతే 25వ తేదీ మన ఇందిరా చౌక్ తాండూరు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దగ్గరలో టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ప్రోగ్రాం ఉండబోతుంది. పెద్ద ఎత్తున బహిరంగ సభ. దాంట్లో మీరు అందరు పాల్గొని జనసేన నాయకులు అయితేంది, జనసేన కార్యకర్తలు అయితేంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ అయితేంది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా స్వచ్ఛందంగా బీసీ బిడ్డలు, ఎస్సీ నాయకులు, ఎస్సీ కార్యకర్తలు, అదేవిధంగా దళిత నాయకులు, దళిత కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ ఒక్క ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మీరందరూ దీవించాలని, ఆ ప్రోగ్రాం యొక్క సమావేశం ఏదైతే చెప్తారో, ఆయన ఏవైతే అంశాలు చెప్తారో ఈ తాండూరు గురించి, ఈ తాండూరులో జరుగుతున్న అరాచకాల గురించి ఆ రోజు 25వ తేదీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ తాండూరు అభివృద్ధి గురించి కూడా ఓ 4-5 మాటలు చెప్పబోతున్నారు. ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో తాండూరులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయం అయితేంది, రోడ్లు అయితేంది, అదేవిధంగా ఒక మంచి హాస్పిటల్, ఎందుకంటే నిరుపేదలకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ నుంచి ఏదైనా జరిగితే సిటీ వైపు చూడకుండా ఇదే తాండూరు ప్రాంతంలో అందరూ ఇక్కడే వైద్యం జరిగేటట్టు చూసేలాగా ప్రయత్నం. అదేవిధంగా ఏదైతే లెక్చరర్స్ ఉందో టీచర్స్ వాళ్ళకు కూడా ఉపాధి ఏదైతే వస్తుందో వాళ్ళకి 10-12-15 వేల సాలరీస్ ఉన్నాయి. అవి సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారు. యావత్తు తెలంగాణలో దాదాపు 1,00,000 మంది పైచిలకు టీచర్స్ అదే ఈ విధంగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా భరోసా ఇవ్వడానికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువత ఏదైతే ఆశించి ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, అటువంటి వాళ్ళ గురించి కూడా ఒక అంశం మీద మాట్లాడడానికి వస్తున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ అంశాలన్నీ మాట్లాడి మీరు ఆలోచించండి. ఒక అమూల్యమైన ఓటు మీరు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నేమూరి శంకర్ గౌడ్ పోటీ చేస్తున్నాను. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఒక్కసారి మీ మద్దతు తెలపండి. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే కొత్త తరం రాజకీయాలు కావాలి ఈ రాష్ట్రానికి, ఈ తెలంగాణ ప్రజలందరికీ. ఎందుకంటే ఏ పార్టీలో ఎక్కడ ఉంటున్నారో ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. కోట్లాదిగా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మద్యానికి బానిసలు చేసి ఈ రకంగా డబ్బు సంపాదించడానికి మరొకసారి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు గెలిపించుకోకుండా నిజాయితీగా ధర్మం గురించి, ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ కాన్స్టిట్యున్సీ గురించి నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ఎన్నుకోవాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే బహిరంగ సభ ఉందో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఆ ఒక్క సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. తాండూరు ఏదైతే ఇందిరా చౌక్ ఉందో, ఇందిరా చౌక్ తాండూరు టౌన్ ఇందిరా చౌక్ దగ్గర ఈ యొక్క సమావేశం ఉంటుంది. 25వ తేదీ 2 గంటలకు మధ్యాహ్నం మీరందరూ పాల్గొంటారని నేను కోరుకుంటూ పేరున తాండూరు ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ యాలల మండలంలోని కిష్టాపూర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి, బీఎస్పీ కండువాగా వేసుకున్న వాడిదే పార్టీ, బీసీలకు న్యాయం చేసేది బీఎస్పీ పార్టీనే అని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీఎస్పీ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ సత్యమూర్తి, బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కిష్టాపూర్ గ్రామానికి రావడం జరిగింది. అలాగే బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గోవిని చంద్రశేఖర్ ముదిరాజ్ గారు మీ గ్రామానికి మీరు ఆహ్వానించినందుకు మీకు అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
అలాగే ఇక్కడ స్టేజ్ పైకి ప్రభుకుమార్ అన్నవన్ను రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నవీన్ యాదవ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సతీష్ కుమార్ యాదవ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రశేఖర్ అన్న గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేనేమంటున్నా అరే దున్నేటోందే భూమయ్యా, ఎవరైతే దున్నుతున్నారో కాందే భూమి, ఈ కండువా వేసుకున్నోందే పార్టీ. అర్థమైందా? దున్నేటోంది భూమి, ఈ కండువా వేసుకున్నోంది పార్టీ. నువ్వు కండువా వేసుకోకుండా మంతనాలు కొట్టే కాదుగా. కాబట్టి రా కండువా వేసుకొని మాట్లాడు. సోదరులారా, బహుజన్ సమాజ్ పార్టీ మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ లో 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో కుమ్మరి, మంగలి, చాకలి, పాచి ఈ పనులు చేసే నా సోదరులు అప్పటిదాకా భారతదేశంలో ఎవరు ఎమ్మెల్యేలు కాలేరు. కానీ మాన్యవర్ కాన్శీరామ్ గారు, తమ్ముడు మాన్యవర్ కాన్శీరామ్ గారు ఆ జాతులకు అవకాశాన్ని కల్పించిండు. మరి ఈ పార్టీ రుణాన్ని మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదా? మేము బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి గ్రామం తిరిగి ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీలో మనం చేరాలి, ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని మన ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి, ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీ గెలవాలి అని చెప్పే క్రమంలో మీ హాజీపూర్ గ్రామానికి ఇది నేను 5వ సారి రావడం. మరి ఈ 5 సార్లు వచ్చినప్పుడు నాతో పాటు పనిచేసిన సోదరులు నాకు గుర్తుండరు. మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చినా నాకు నీళ్ళు ఎవరు ఇచ్చిర్రు, నాకు ఛాయ్ ఎవరు పోసిర్రు, నాకు పువ్వు ఎవరు పెట్టిర్రు నాకు గుర్తు లేకుంటారా? అందుకే నేనేమంటున్నా అంటే మన ఓట్లు మనం వేసుకొని రాజులయ్యే అవకాశం ఒక బహుజన్ సమాజ్ పార్టీ కల్పించింది. కాబట్టి ఆ పార్టీ ద్వారా మనం సర్పంచులుగా కావచ్చు, మనం ఎంపీటీసీలు కావచ్చు, మనం జెడ్పీటీసీలు కావచ్చు, మనం ఎమ్మెల్యేలు కావచ్చు, మనం ఎంపీలు కావచ్చు. ఈ టీఆర్ఎస్ పార్టీ మనల్ని మోసం చేసే పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేస్తున్న పార్టీ. ఈ ఏ 2 పార్టీలు ప్రధానంగా ఇప్పుడు మనకు శత్రువులుగా కనిపిస్తున్నాయో ఆ పార్టీలు ఏం చేస్తాయి ఒకసారి ఆలోచించండి. 55 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? కూడు గుడ్డ అంతేనా? మరి మీ దగ్గర ఏమున్నది? మరి మీ దగ్గర కూడా కూడు గుడ్డ 3 ఉన్నాయా? ఇంకేమన్నా ఉన్నాయా? అరే మాకేమో గది పరిమితం చేసిర్రు, మరి మీకేమేమొచ్చినాయి ఒకసారి ఆలోచించాలి. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు అన్నది. మరి నియామకాలేమో మీ కుటుంబం మొత్తం దగ్గర ఉన్నాయి, నిధులేమో మీ ఓన్లీ ఏది హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, జోగినిపల్లి సంతోష్, కేసీఆర్ వీళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. అవునా? మరి నీళ్ళు ఆడున్నాయ్యా? నీళ్ళు ఆడున్నాయంటే ఎవరెవరి ఎలమదొరల భూములు ఉన్నాయో ఆ భూముల పైన ప్రాజెక్టులు కట్టిర్రు. ఆ నీళ్లు కూడా మీరే సొంతం చేసుకున్నారు. కాబట్టి ఆ నీళ్లు, ఆ నిధులు, ఆ నియామకాలు మళ్ళీ బహుజనుల వైపు మళ్ళీ తీసుకొని రావాలంటే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఆ బహుజన్ సమాజ్ పార్టీ ఎట్లా 1993లో 67 సీట్లు గెలిచింది. ఉత్తరప్రదేశ్ లో 403 సీట్లకు 67 సీట్లు గెలిస్తే మరి మనం సీఎం అయినాం. తమ్మి అందరి జాగ్రత్త, చాలా విలువైన విషయాలు. 1993లో
67 సీట్లు గెలిస్తే మనం గవర్నమెంట్లోకి వచ్చినాం. మనకు అవసరమైన చట్టాలు చేసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు అదే తోవలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన ఇప్పుడు 15 సీట్లు గెలిచి సీఎం కాబోతున్నాడు. 15 సీట్లే, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఈ 15 సీట్లు లేకుండా యా గవర్నమెంట్ ఫామ్ చేసేది లేదు. కాబట్టి మన సీఎం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చేసుకొని మన సమస్యలు ఎట్లయితే మన పిల్లలకు చదువు వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిరు, లాస్ట్ కు ఒక ఆయన పైలట్ ఎక్కి పైలట్ అయిందంట. ఆ పైలట్ ఆయన నడిపిందో లేదో మనకు తెలియదు, కానీ మన ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర చదువుకున్న ఆడబిడ్డలు పైలట్లు అయ్యి పైలట్లు నడిపిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇన్ని చేసిన ఆయన ఒకసారి సీఎం అవకాశం ఇస్తే మన బతుకులలో ఇంత మెతుకు, ఒక మంచి మెతుకు ఎక్కువ తినొచ్చు, ఒక మంచి బట్ట ఎక్కువ కట్టొచ్చు, ఒక ఈ మాలె బండల ఇల్లు తీసేసి ఇంత స్లాబ్ ఇల్లు వేసుకోవచ్చు, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించుకోవచ్చు, మన వృద్ధులకు మంచి వైద్య సదుపాయాలు కల్పించుకోవచ్చు, మన నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు, మన చిన్న పిల్లలకు మంచి విద్యను సౌకర్యాలను కల్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి బహుజన సోదరుడు లీడర్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి బహుజన సోదరుడు ఈ రోజు ఒకే సామాజిక వర్గం చేతిలో రాజ్యాధికారం ఉండాలి, పవర్ ఉండాలి అని ఆలోచిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని మనము వారితో పాటు సమానంగా రాజకీయ వాటాను కూడా తీసుకునే ఏకైక అవకాశం ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి సోదరులారా, ఈసారి ఖచ్చితంగా మనము ఏనుగు జెండా కింద బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఇదే ఆదిపూర్ గ్రామానికి ఇలా ఏదో కార్యక్రమం, వినాయక చవితి కార్యక్రమానికి హాజరైంది. మళ్ళా వచ్చే సంవత్సరము అదే వినాయక చవితి కార్యక్రమానికి వచ్చి మీతో పాటు మొత్తము రాత్రి ఇక్కడనే ఎమ్మెల్యే హోదాలో వచ్చి రాత్రి ఇక్కడనే గడిపి ఓ ఆట మొత్తం చూసిపోతా అని మాటిస్తున్నాను సోదరులారా. కాబట్టి యాజపూర్ ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చి ఏనుగు గుర్తుకు ఓటేయగలరని చెప్పేసి మనవి చేస్తూ ధన్యవాదాలు. ఏనుగు గుర్తుకే ధన్యవాదాలు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఎస్వీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు. అందరూ వినోండి ఒకటేసారి వీడియో స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా మాజీ మేయర్ నర్సింగ్లు వేదిక మీద వెళ్ళిపోరు ఫాస్ట్ అవ్వరు. అదేవిధంగా మందని అప్పగారు అదేవిధంగా బెస్త నర్సింగ్లు అయిపోయినా అదేవిధంగా బెస్త శివ వచ్చినాము. బెస్త నరసింహ అదేవిధంగా బెస్త భారతమాయ తొందరగా రండి, ఎందుకంటే మన ఊరిలో చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వేదిక మీద రావాల్సి వస్తుంది.
అన్నా నువ్వు అటు రాకన్నా అలా నువ్వు సైడ్ కూడా చెప్పాను అరే అటు రాకన్నా ఇలా పడుతున్నావు ఇంత ఊరుకోలేదు సైడ్ వెళ్ళిపో ఫాస్ట్గా వెళ్ళిపోరు ట్రాఫిక్ జామ్ అవుతుంది పదండి రండి 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 అన్నా పదండి అయిపోయింది అయిపోయింది పదండి పదండి అన్నా అడ్డు జరగండి ఓకే ఓకే అన్నా అన్నా ఫోటో కొట్టినాను ఓకే ఆగమ్మా కొంచెం ఆగమ్మా సూరణ ఒక్కొక్కరిని పంపి సూరణ ఒక్కొక్కరిని పంపి ఒక్కొక్కరిని ఫాస్ట్ మీరు సైడ్ అందరు రారి అన్నా చెప్పండి మళ్ళీ అన్నా తీసుడే ఏమని చెప్పండి ఓన్లీ కంటెంట్ అన్నా అందరు విలువ అన్న ఒకటేసారి అందరు విలువ స్వాగతం పలుకుతూ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చెప్పినటువంటి ఏ పనులు చేయకపోవడం, ఇంటిలో ఉద్యోగం ఇస్తామని చెప్పి వెళ్ళలేకపోవడం, అందరికీ డబ్బులు పంపిస్తామని చెప్పి వెళ్ళలేకపోవడం, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఒక్కరి కూడా అప్లై చేయకపోవడం, అందరికీ డబ్బులు పంపిస్తామని, పింఛన్లు ఇస్తామని, తెల్లరేషన్ కార్డు ఇస్తామని, దళితులకు పడుకోలకు దళిత పంపిస్తామని, బీసీ పంపిస్తామని చెప్పి ఏ ఒక్కరి కూడా అమలు చేయదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఏం చేసినా మేమే చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు చేయాలని చెప్పి మళ్ళీ అబద్ధాలు వేస్తున్నారు. దయచేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి మాటలు నమ్మకండి. ఆయన మాటలు నమ్మకం 10 సంవత్సరాలు ఆ రోజు విషయం ఆంధ్రప్రదేశ్ లో నష్టం వచ్చిందని చెప్పి తెలిసి కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు తెలంగాణలో సోనియా గాంధీ రాగానే కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే
మన పిల్లలకి అందరికీ ఉద్యోగాలు ఇస్తారు, మన పెద్ద డబ్బులు నడుస్తారని చెప్పి మనం అందరం నమ్మినాం. మీరెక్కడ నమ్మినా మనం అందరం కూడా నమ్మినాం, నమ్మి పనిచేసినాం. కానీ మన పిల్లల ఉద్యోగాలు చెప్పి కుటుంబం మాత్రమే ఉద్యోగాలు వచ్చినాం. కానీ మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పాపాలు ఉన్నాడు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఆ రోజు మెగా డిఎస్సీ ద్వారా ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా మన పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చినాయో ఏ విధంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో అలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా పేపర్లకి ఒకసారి క్యాన్సిల్ చేసిండు, కోర్టు ద్వారా ఒకసారి క్యాన్సిల్ చేసిండు. పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా రేపు 30 తారీఖు నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ బృందపడవలసిన అవసరం ఉంది. యాలల్ల మండలం కోకట్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజకవర్గానికి కోట్ల రూపాయలను తెచ్చి అభివృద్ధి పరిచారని, ఇంకోసారి గెలిపించి మరింత అభివృద్ధి చేసేలా అవకాశం ఇవ్వాలని, రోహిత్ రెడ్డిని ఆశీర్వదించాలని నాయకులు అవిటి శంకర్, సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ నరేష్, పేట పురుషోత్తం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణ పేపర్ కొంచెం పేపర్ మీరు పగల కొడుకులు అయ్యి పగలంటారు. నడవండి అదేమైతే తెలుసా, రాజు గ్లాస్ పోతుంది అట్లయితే ఓకే. కార్ గుర్తుకే మన ఓటు, మీడియా కార్ గుర్తుకే బజ్జీలందరూ మన పిల్లలు మొత్తం కంపలు మంచి ఎక్కడ తాండూరు పట్టణంలో టీజేఎస్ నాయకులు, కౌన్సిలర్ సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందని, అందుకు తమ అధిష్టానం ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు సోమశేఖర్ తెలిపారు. సోమశేఖర్ ఇంటింటికి తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ముదిరాజుల మద్దతు ఉంటుందని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ముదిరాజుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని, అందుకే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ముదిరాజులను కోరారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కాసాని జ్ఞానేశ్వర్ కూడా సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ ఉమాశంకర్,
పటేల్, రాజ్ కుమార్, ఆకుల రాములు, ఎస్పీ రవికాంత్, రవీందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజులను BCAలోకి కలిపితే ఏ ఇతర కులాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం ఏదైతుందో దానికి సానుకూలంగా స్పందించి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే తరుణం ఉంది. కాబట్టి రాబోయే గవర్నమెంట్ ఈ యొక్క ముదిరాజులకు ఒక తీపి కబురు చెప్తూ ఆ యొక్క జీవో వస్తే మొత్తం సమాజానికి కూడా ఒక మంచి జరుగుతుందన్న ఒక సదుద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు కాసం జ్ఞానేశ్వర గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగానే మన కేసీఆర్ గారు వివిధ రూపాల్లో సపడ్డ వర్గాలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా అవన్నిటితో పాటు ఒక BRS పైన ఒక నెపం పెట్టినటువంటి ఉద్దేశం ఏదైతుందో ఒక్క టికెట్ కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇవ్వలేదు అని. దాంట్లో ఏంటంటే ప్రాంతంలో చూస్తే అప్పటికి ఇప్పటికీ జమాన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, చాలా చేంజెస్ వచ్చినాయి. కానీ ఇది సరిపోదు, ఇంకా డెవలప్మెంట్ ఇంకా కావాల్సిందే. కాబట్టి ఏంగా డైనమిక్గా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చే టైంని, వాళ్ళ డెడికేషన్ టువర్డ్స్ డెవలప్మెంట్ని మనం అందరం కూడా మరోసారి వారికి మద్దతు తెలపడం ద్వారా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే మరోసారి ఆయనకి అవకాశం ఇవ్వాలి. దానికోసమే ఇక్కడ మేమందరం కూడా విచ్చేసి మన సపడ్డ వర్గాలతో పాటు యావత్ యువతకు కూడా మనం ఒక పిలిపిద్దాం అనుకుంటున్నాం. మీరందరూ కూడా ఒకసారి మన అన్నకి సపోర్ట్ ఇచ్చి ఆయనని మరోసారి ఎమ్మెల్యేగా ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా కోరుతున్నాం. మనం టికెట్ ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అందులో భాగంగా ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే, వారు హుజూరాబాద్ నుంచి మన ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే పార్టీ మారారో అక్కడ ప్లేస్ సరిపోలేదు. అలాంటి ఏదైతే 6 చోట్ల క్యాండిడేట్స్ని మార్చిన దగ్గర ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అక్కడ ఆసక్తి చూపెట్టకపోవడం వలన అక్కడ ముదిరాజులకు అకామిడేట్ చేయలేకపోయాము. కానీ రాబోయే రోజుల్లో పార్లమెంట్ కానివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, కార్పొరేషన్స్లో కానివ్వండి, నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి పెద్దపీట వేస్తామని మనకి మాట ఇవ్వడం జరిగింది. ముదిరాజుల యొక్క పాత్ర రేపు రాబోయే రోజుల్లో సామాజిక పరంగా ఏదైతే జీవో ద్వారా మనకి ఆ యొక్క బెనిఫిట్ జరుగుతుందో దాంతో పాటు రాజకీయంగా కూడా మనం ఎదగడానికి ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్ రూపంలో ఈ యొక్క BRS పార్టీ ఉండబోతుంది. పెద్ద పీట వేయబోతుంది. ముదిరాజు యువకులందరికీ కూడా ఒకే ఒక పిలిపిస్తున్నాం. మనం చాలాసార్లు నమ్మాం, ఇంకోసారి నమ్మి మనము BRSకి కూడా మద్దతు ఇద్దాం. ఆ మద్దతు ద్వారా మనము రాబోయే రోజుల్లో BRS ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు రావాల్సినటువంటి రాజకీయ వాటాతో పాటు సామాజిక పరంగా మనము ఏదైతే 5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామో ఆ దానికోసం కూడా మనం అందరం కూడా ఒక వ్యక్తి ప్రయోజనాల కంటే ఖచ్చితంగా ఒక సమాజం కోసము, ఒక కమ్యూనిటీ మొత్తము బాగుపడుతుందంటే దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో మనం అందరం కూడా BRS పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చే విధంగా, మరీ ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో మన రోహిత్ గారు ఏ విధంగా అయితే సపడ్డ వర్గాలు కలుపుకొని ఒక సంక్షేమ పథకంలో ఒక సంక్షేమం దృష్టిలో తీసుకొని ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి, సోషియో ఎకనామిక్గా కూడా ఏదైతే కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నిటి కూడా కంప్లీట్ అవ్వాలంటే మరో టర్మ్ కూడా మనం అవకాశం ఇస్తేనే దానికి ఒక సంపూర్ణమైనటువంటి రిజల్ట్ చూడగలుగుతాం. మరొకసారి నేను ఈ యొక్క తాండూరు ప్రజానికానికి మరి ముఖ్యంగా సపడ్డ వర్గాలకు, ముదిరాజ్ సామాజిక వర్గానికి అందరికీ కూడా ఒక అపీల్ చేస్తున్నాం. పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి మనకు రావాల్సినటువంటి డెవలప్మెంట్ స్కీమ్స్ కానివ్వండి, మనకు రావాల్సినటువంటి రాజకీయమైనటువంటి పోస్టులు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, మనము అన్నని అడిగి ఆ విధంగా మనము సాధించుకొని కాసాని జ్ఞానేశ్వరన్న కానీ
మరి వీరేశన్న కానీ రాలేకపోయారు. మీ అందరికీ తెలుసు ముద్రాజ్ అంటేనే కాసాని జ్ఞానేశ్వర్ అన్న. ఎందుకంటే ఆయన ఒక ముద్రాజ్ ఐకాన్, ముద్రాజ్ లెజెండ్, ముద్రాజ్ జాతిని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని ఆశించిన ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మరి అంతటి మహనీయుడు కొన్ని అనివార్య కారణాల మొన్న రాకపోవడం, ఈరోజు వీరేశన్న గారు ప్రత్యేకంగా తాండూరుకు రావడం, పత్రికా సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, మరి మీడియా సమావేశానికి చేసినటువంటి ముద్రాజ్ బంధువులు, మిత్రులు, మరి అందరికీ కూడా వారికి కూడా స్వాగతం జరుపుకుంటూ, మరి మొన్న జరిగినటువంటి ముద్రాజ్ ఆత్మీయ సమ్మేళనం మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాండూరు చరిత్రలోనే నేను అనుకుంటా బహుశా ఒక హైదరాబాద్లో తప్ప వేరే ఏ ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘనంగా ఇంత పెద్దగా ఎక్కడ కూడా జరగలేదు. మరి ఇంత ఘనంగా జరిగినటువంటి ఇంత గ్రాండ్ సక్సెస్గా జరిగినటువంటి ముద్రాజ్ ఆత్మీయ సమ్మేళనాన్ని కొంతమంది అంటే మా ముద్రాజ్ బంధువులే, వాళ్ళు తెలుసో తెలియకో మరి ఏదేదో చెప్తా ఉన్నారు. అదంతా కూడా మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏదైతే గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి మరి మున్సిపల్ వార్డులకి వెళ్ళి ఇంటింటికి తిరిగి ఒక డాక్టర్ తయారు చేసుకొని ఆ ఇంటి నుండి రావడం జరిగింది. దాదాపు మీరు అందరూ చూశారు, 15,000 పైన ముద్రాజ్ బంధువులందరూ కూడా ఆ మీటింగ్కు రావడం నిజంగా కూడా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మరి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు కూడా మరి పైలట్ రోహిత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా ముద్రాజు గురించే కాకుండా 93 కులాల ఐక్య వేదికని ఏర్పాటు చేసినటువంటి మహనీయులు కాసాని జ్ఞానేశ్వరన్న కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారి ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులు రాజకీయంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, వ్యవసాయ పరంగా ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తూ ఈ సభ యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజులని, తాండూరు నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో ఉన్న ముదిరాజులని ఏక తాటిపై తెచ్చి వారందరినీ కూడా ఈ రకంగా ఎదిగేందుకు కృషి చేస్తుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు ముదిరాజు సమ్మేళనం చాలా సక్సెస్ఫుల్ అయింది. మీరు అందరూ చూశారు. అనివార్య కారణాల వల్ల జ్ఞానేశ్వరన్న రాలేకపోయాడు. మాకు కూడా మేము సీనియర్ మనుషులము ఆ కాలం నుండి కూడా ఆయన ఈ పార్టీలోకి రావడం చాలా ఆనందకరము. మేము ముదిరాజులం అందరము హోల్ హార్టెడ్గా ఆయనను ఆహ్వానిస్తున్నాము. ఆయన కుమారుడు కూడా ముదిరాజు సంఘం స్వాగతం చెప్తున్నది తాండూరులో. కాబట్టి రాబోయే కాలంలో ముదిరాజులకు మంచి స్థానం ఉంటుంది ఈ గవర్నమెంట్లో అని నమ్మి మన ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి మేము ఏమి సపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి నిర్ణయించున్నాయి అంతే. ముద్రాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని బుధవారం తాండూరు పట్టణంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ కోరారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు సభకు హాజరై సభను విజయవంతం చేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిన అవసరము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఉన్నది. ఈరోజు మరి తెలంగాణలో ఎక్కడ కూడా జరగని విధంగా తాండూరులో దాదాపు 1,00,000 మందితోటి ఆశీర్వాద సభను ఏర్పాటు చేసుకోబోతున్నాం రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి ప్రతి గ్రామం నుంచి వందలు వేలల్లో తరలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా తెలుసు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ముఖ్యంగా తాండూరు పట్టణానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల నుంచి
తాండూరు పట్టణానికి, తాండూరు నియోజకవర్గానికి 3,500 కోట్ల రూపాయలు తాండూరు నియోజకవర్గానికి ఇచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్న సంగతి కూడా తాండూరు ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి. మరి అనేక రకాలుగా అన్ని రంగాల్లో, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. కాబట్టి రేపు జరగబోయే ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కూడా మేమందరూ కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను నమ్మరు, కాంగ్రెస్ను నమ్మరు, ఎవరిని కూడా నమ్మరు. కేసీఆర్ గారు చేస్తున్న ఒక పరిపాలనను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రజల ఒక ఆశీర్వాదం కూడా టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరొక్కసారి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రోహిత్ రెడ్డి అభిమానులకు, రోహిత్ రెడ్డి యువసేన నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు, మహిళలకు, మైనార్టీలకు, రైతులకు, యువకులకు, ప్రతి ఒక్క సామాజిక వర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి మనకు సమయం లేదు, 6 దినాలు ఉన్నాయి ఇంకా. కాబట్టి మనమందరం కూడా, కార్యకర్తలందరం కూడా గట్టిగా పనిచేసి రోహిత్ రెడ్డి గారి గెలుపుని కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డమ్మీ బ్యాలెట్తో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాచారి, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ శోభారాణి తదితరులు ప్రచారం నిర్వహించారు. పోయినప్పుడు ఇలాంటివి పెద్ద డబ్బాలు ఉంటాయి ఆడ ఏనికే అయితే సేమ్ ఇక్కడ ఉంటాయి డబ్బాలు కార్బోమ్ ఉంటాయి. మనకు ఫస్ట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు. ఎవరు మనం ఇప్పుడు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేకి, ఈయన కారు ఉంటుంది. మన గుర్తు ఏంటి? కారు. అయితే వేరే కూడా ఉంటాయి, వేరే గుర్తుల మీద కూడా ఉంటారు, పేర్లు ఉంటాయి. అది మనం ఏం ముట్టదు, ఒక్కటే ఫోకస్ ఏంటంటే ఈడ వచ్చిన తర్వాత కారు ఉంది కదా, దీని పక్కన బటన్ ఉంటుంది, ఇట్లానే బటన్ ఇట్లా వస్తే సౌండ్ వస్తుంది, అప్పుడు మనం ఓటు పడుతుంది. అంటే నువ్వు కూడా వచ్చి చూపెట్టు. ఇప్పుడు కారు ఆడున్నా ఈడ ఇక్కడ కారు ఆడున్నది ఒక నిమిషము నేను ఏం చెప్తాను. నేను ఇక్కడ కారు ఉందా, కారుకి పక్కల బటన్ వస్తాలి. ఈ బటన్ ఆడున్నది, బటన్లు ఇవి. भागेगा भाई भागेगा, कांग्रेस भागेगा, भागेगा भाई भागेगा, कांग्रेस भागेगा, भागेगा भाई भागेगा, कांग्रेस भागेगा, गली गली से भागेगा, कांग्रेस भागेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, रोहित अन्ना जीतेगा, जीतेगा भाई जीतेगा, रोहित अन्ना जीतेगा, गली गली से, गली गली से, गली गली से, गली गली से, बाजू की गली से, पीछे की गली से, सामने की गली से, बाएं की गली से, रोड की गली से, तांडूर का शहर, तांडूर का शहर, बुलबुल के, बुलबुल के, गली गली से, हेलीकॉप्टर से, प्लेन से, गली से, कार से, आएगा तो आएगा, रोहित अन्ना आएगा। పక్కన బటన్ ఉంటుంది కాబట్టి బటన్ నొక్కాలా, సౌండ్ రావాలా, లైట్ రావాలా. మనకు మళ్ళీ అది రాలేదనుకో మన ఓటు పడనట్టు లెక్క. అయితే ఇంకో విషయం చెప్తా, రోహిత్ రెడ్డి పేరు మీద వేరే వాళ్ళు కూడా వేసారు, డూప్లికేట్ కొడుకులు, డూప్లికేట్ కాని వాళ్ళు కూడా వేసిండ్రు రోహిత్ రెడ్డి పేరు మీద. వాళ్ళ పేరు కూడా నమ్మదు, వాళ్ళది ఏమి ఇండిపెండెంట్ గుర్తులు అన్ని 50, కానీ మనది మాత్రం కారు. మనది ఒకటో నంబరు కారు.
మంగళవారం పెద్దేముల్ మండలంలోని పలు గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ నాయక్ మాట్లాడుతూ బాగా చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయారని, వారి ఘోష, వారి బాధ అసెంబ్లీలో వినిపించి న్యాయం చేస్తానని, అందుకే తనను గెలిపించాలని ఆనంద్ నాయక్ కోరారు. తాండూరు నియోజకవర్గం నుంచి రాతోడు ఆనంద్ నాయక్ అను నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు నామినేషన్ పెట్టినాను. అట్టి భాగంలో ప్రచారంలో పెద్దెముల్ మండల్, గాజీపూర్, ఉద్దారాం ఈ అన్ని గ్రామాలకు ప్రచారము చేస్తూ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను. అయ్యా, ఈరోజు మన పిల్లలు, చదువుకున్న పిల్లలు డిగ్రీలు చేసిండ్రు, పీజీలు చేసిండ్రు, ఎంఎస్సి, బీటెక్, ఎంటెక్ చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక రోడ్డు పైన వృధాగా తిరుగుతున్నారు. అందుకు నేను ఇండిపెండెంట్గా అభ్యర్థిగా మిమ్మలను కోరుకునేది ఒకటే, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే మన వయసు అసెంబ్లీలో వినిపించాలి. అందుకని నాకు ఓటు పండ్ల గంప గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ప్రజల సమస్యను అసెంబ్లీ వరకు ప్రజా గొంతుకై మీ బాధకాలు సాధకాలు నాకు తెలుసు కాబట్టి, నేను రైతు బిడ్డను, రైతుల సమస్య అన్నీ తెలుసు కాబట్టి నేను గతం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా 25 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీదనే పనిచేస్తూ వస్తున్నా. ఇప్పటికీ నేను ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా. కాబట్టి మీరు ఒకటే, మన ఓటు అనేది ఐదం లాంటి ఓటు. మన ఓటును మనము ప్రజాస్వామ్యంలో మన ఓటు విలువ చాలా విలువైన ఓటు. ఆ ఓటును మనము సద్వినియోగం చేసి ఈ ఇండిపెండెంట్గా నిలబడ్డ నేను ఈరోజు నా పండ్ల గంప గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీ సమస్యను అసెంబ్లీ వరకు తీసుకుపోతానని చెప్పుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇవ్వగలరని ఈ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. गोर भाई जो आज ओटे घाले तो मैं जीत जाऊँ कसन तो 30-35 ओटे छापने दी ये जो ढुकलाई मन का हुए वो 35,000 ओटे एकड़ी घाले तो कच्ची तमका गोर भाई जीता था. आज बाप डगर के दादा डगर बसिर में ताने जो ऊँच के ना है जो भाई भले थे भिया भले थे. आज गोर भाई मुना का धैर्य करना है जगोने गोर भाई जगोने आज मार नाम रातोड़ आनंद नायक से मैं ये प्रांत में रुचु मार जगोने जन्म तांडो जगोनी कंदानल्ली तांडो पेद्देमुल मंडल जिला जो विकाराबाद रोचु मार चुट्टू पक्का ये तांडूर तालुका में 74 तांडाल से 74 तांडाल गोरमाटी न भाई न भिया न काका न दादा न सेन राम राम करता ने सेन मैं विनंती कर रो छु मार वोट मार गुर्तु काई जगह तो పండ్ల గంప గుర్తు పండ్ల గంప గుర్తుకు ఓటేసి మీరు అందరూ నాకు గెలిపిస్తే మీకు ఎల్లప్పుడూ నేను అండాదండగా మీతోని కలిసి ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నేను ఖచ్చితంగా మీకు వచ్చి మీ సమస్యని పరిష్కరిస్తామని ఈ పండ్ల గంప గుర్తుని మీరు ఓటేసి గెలిపిస్తే నాకు చాలా మంచి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మరి ఈ తాండూరు తాలూకాలో చాలా మంది గిరిజనులు ఉన్నారు కానీ ముందలికి వస్తలేరు. ఎంత ధనవంతులైనా ముందలికి వస్తలేరు. నేను ధైర్యము చేసి నేను ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు వచ్చిన కాబట్టి మీ బిడ్డగా నాకు ఆదరిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇంతవరకు మనము తాతలు ముత్తాతలు తండ్రుల కాలం నుంచి అన్ని ఓట్లు మనం వాళ్ళకే చేస్తున్నాము. ఎవరు వస్తారు ఏదో చేస్తారంటే ఎవరు చేయరు. మనము ఈరోజు అందరము చైతన్యమై మన ఓటు మనం వేసుకుంటే మనము ఈరోజు మన ఓటు మనము గెలిపిస్తే మనము ఢిల్లీ వరకు అసెంబ్లీలో మన వాయిస్ మనం వినిపిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారము. ప్రజాపక్షాన మాట్లాడుతూనే ఉంటాము. నేను సుదీర్ఘంగా 25-30 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజల కోసము ఎల్లప్పుడూ పోరాడిన నాయకుని కాబట్టి నాకు పేదవాడి ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి నేను పేదవాళ్ళ దగ్గరనే పేదవాళ్ళ బిడ్డగానే నాకు ఆదరిస్తే చాలా
మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. సేన్ రామ్ రామ్ గోర్భాయి నగర్ అదే ఎంత చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగుల కడుపు మంట నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేలా చేసిందని స్వతంత్ర అభ్యర్థి విజయేందర్ అన్నారు. ఈ సందర్భంగా విజయేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం రాక నా నిరసనలు ఈ విధంగా తెలుపుతున్నానని విజయేందర్ అన్నారు. కాలేజ్లో చదువుకున్నా, ఎంబీఏ చేసిన మల్లారెడ్డి కాలేజ్ నుంచి, అలాగే బీఎడ్ కంప్లీట్ చేసిన, అలాగే ఎల్ఎల్బి కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నా. కానీ నాకు జాబ్ రాక నేను ఎంతో ఇబ్బంది పడుతూ ప్రైవేటు జాబులు చేస్తూ నేను హైదరాబాద్లో రూమ్ రెంట్ కడుతూ నా ఫ్యామిలీని ఒక్కదాన్నే పోషించడం జరుగుతుంది. మా అమ్మ నాన్నలు విడిచిపెట్టి వాళ్ళు వృద్ధాప్యం నుండి కూడా వాళ్ళని విడిచిపెట్టి నేను హైదరాబాద్లో బతుకుతున్నా. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నేను చదువుకొని కూడా నా కడుపు మంటతోటి నేను నామినేషన్ వేయడం జరిగింది. ఎన్ని పట్టాలు వచ్చినా ఈ జాబులు రాక చదువుకున్న విద్యార్థులు, పీజీ విద్యార్థులు, ఈ బీఎడ్ విద్యార్థులు అందరూ ఉపాధి హామీ కోసం వాళ్ళు రోజు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా నేను గవర్నమెంట్ జాబ్ రాక ఇవి ప్రభుత్వానికి ఇది ఒక నిరసన లాంటిది నా యొక్క నామినేషన్. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ఉపాధి హామీకి వెళ్తుంటారు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ స్థాయికి మనల్ని చదివించారు. మన బతుకులు వాళ్ళతో పాటు నడవద్దనే మనల్ని చదివించారు. కానీ మనమే వాళ్ళతో పాటు నడిచి ఉపాధి హామీకి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు మనకు డైలీ వేజెస్గా 500 ఇచ్చి, మంది ఇచ్చి, బిర్యానీ ఇచ్చి వాళ్ళు మన ఓటును కొంటున్నారు. దయచేసి ఈ యొక్క నిరుద్యోగ ఆవేదన గుర్తు చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. మీరు ఎలా నిరుద్యోగంతో ఎంత కడుపు మంటతో ఉన్నారో ఆ కడుపు మంట నాది ఫ్రెండ్స్. కాబట్టే నేను ఈ యొక్క నామినేషన్ వేసిన. ఈ యొక్క నామినేషన్లో నాకు బ్రష్ గుర్తు వచ్చింది. ఆ బ్రష్ గుర్తుకు మీరే ఓటు వేసి ఈ యొక్క విద్యార్థి యొక్క ఆవేదన మీ ద్వారా ఎంత ఉందో తెలుసుకోవాలని. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.